రుణమాఫీ చేస్తానని చెప్పాడు. బేషరత్ అంటే అర్థం ఎటువంటి షరతులు లేకుండా చేసేటువంటి దాన్ని బేషరతుగా అంటారు. చంద్రబాబు నాయుడు బేషరతుగా రుణమాఫీ అంటే ఎవరైతే రైతులు బ్యాంకులకు కట్టాల్సినటువంటి అప్పు ఉందో ఆ అప్పు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ద్వారా కట్టేస్తే బ్యాంకు రైతులు పిలిచి, అయ్యా మీకు సంబంధించి ఈ రోజు వరకు మా దగ్గర అప్పు ఉన్నారు, మీ బంగారము తప్పితే మీకు సంబంధించినటువంటి దస్తావేజులో మీరు సంతకం పెట్టించినటువంటి డాక్యుమెంట్లు మీ పొలానికి సంబంధించినటువంటి పత్రాలు ఈ రోజు నుంచి మీకు వెనక్కి ఇచ్చేస్తున్నాం, మీరు కట్టాల్సినటువంటి డబ్బు చంద్రబాబు నాయుడు కట్టేశారు కాబట్టి అని చెప్పి ఇచ్చేది బేషరతుగా రుణమాఫీ అంటాం. బహుశా చాలా మంది గుర్తుందో లేదో, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి రుణమాఫీ జరిగింది. రుణమాఫీ జరిగితే ఏమీ మాట్లాడలే. బ్యాంక్ అధికారులు బ్యాంకులకు పిలిచి వాళ్ళు పెట్టినటువంటి బంగారు ఉందో వాళ్ళు పెట్టినటువంటి డాక్యుమెంట్లు ఉందో ప్రతి ఒక్కటి వెనక్కి ఇచ్చేశారు. వెనక్కి ఇచ్చిన తర్వాత కొంతమంది లబ్ధి చెందలేకపోయారు, ఇబ్బంది పడ్డారని చెప్పి ప్రతి ఒక్క కుటుంబానికి ఎవరైతే రుణమాఫీ వల్ల లబ్ధి పొందలేకపోయారో ఆ కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 5,000 రూపాయలు చొప్పున రాష్ట్ర ఖజానా నుంచి 1,800 కోట్ల రూపాయల రైతాంగానికి ఇచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారి సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇదే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను 1,50,000 మించి రుణమాఫీ చేయను అన్నాడు. కుటుంబంలో ఒకరికే చేస్తానన్నాడు. నేను 5 విడతలుగా చేస్తానన్నాడు. మరలా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని ఎకరాకింతకన్నా ఎక్కువ చేయను అన్నాడు. మేము అడిగేది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, మీరు ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వచ్చినప్పుడు నేను 1,50,000 చేస్తా, కుటుంబానికి ఒకరికి చేస్తా, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం చేస్తా, 5 విడతల్లో చేస్తా అని చెప్పి ఉంటే చంద్రబాబు నాయుడుకి ఓట్లు వేసి ఉండేవాళ్ళ అని చెప్పి అడుగుతున్నాం. అదేవిధంగా ఈరోజు డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి రుణమాఫీని గురించి మాట్లాడుతున్నాడు. డ్వాక్రా మహిళలకు సంబంధించి నేనే పెట్టే ఆ గ్రూపులు నేనే రుణమాఫీ చేస్తానని చెప్పి మాట్లాడినటువంటి మాటలు మనం విన్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నాడు, నేను పూర్తిగా చేయను, ఒక్కొక్కరికి 10,000 చేస్తా, 3 విడతలుగా చేస్తా, మొదట 3,000 ఇస్తా. ఆ 3,000 రూపాయలు కూడా చాలా మందికి తెలియట్లేదు పాపం మహిళలకు. మాకు చంద్రబాబు నాయుడు 3,000 ఇచ్చారని నన్ను సంబరపడుతున్నారు. ఆ 3,000 కూడా తల్లి మీకు రుణమాఫీ కింద ఇవ్వలే, మూల నిధి కింద ఇచ్చి మరలా దాన్ని వడ్డీతో పాటు నాకు వెనక్కి కట్టండి అని చెప్పించాడు. పాపం చాలా మందికి చెప్పాడు స్మార్ట్ సెల్ ఫోన్ అని చెప్పి. స్మార్ట్ సెల్ ఫోన్ అంటే పాప నేను వచ్చినప్పుడు ఆడవాళ్ళ చేతుల్లో చూసా, మీ ఆయనలు వాడే సెల్ ఫోన్ కానీ ఇట్లాంటి రోడ్లు స్మార్ట్ సెల్ ఫోన్లు అంటారు. ఒక్కరి చేతిలో కూడా కనిపించలే స్మార్ట్ సెల్ ఫోన్. ప్రతి ఒక్కరికి స్మార్ట్ సెల్ ఫోన్ ఇస్తానన్నాడు. ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 12 గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ మీద ఇస్తానన్నాడు. అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉండే. పాపం ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు. అన్యోన్యంగా ఉండేటువంటి అన్నదమ్ములు ఇప్పుడే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు, మన ఇద్దరం కలిసి ఉంటే నీ కొడుకు నా కొడుకు ఒకరికి ఉద్యోగం వస్తుంది, మన ఇద్దరం వేరిపోతే నీ కొడుకు ఒకటి నా కొడుకు ఒకటి వస్తుంది, ఉమ్మడి కుటుంబాలు వేరిపోయే తప్ప ఒకరికి ఉద్యోగం వచ్చినటువంటి దాఖలాలు లేవు. చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు చెప్పినవన్నీ కాకుండా చెప్పనవి కూడా చేశానని. చంద్రబాబు చెప్పిన ఏమి చేయలేదు తల్లి, చెప్పండి మాత్రం ఒక్కటి చేశాడు. ఏదంటే చంద్రన్న సంక్రాంతి కానుక, చంద్రన్న రంజాన్ తోఫా, చంద్రన్న క్రిస్మస్ కానుక. దానికి సంబంధించి ఎక్కడికి పోయిన ఆడవాళ్ళు చెప్పారు, పుచ్చిపోయినటువంటి పిండి, చెడిపోయినటువంటి బెల్లం ఏం బాగలేవు కానీ చంద్రబాబు నాయుడు ఒక్క పని చేశాడు. పాపం ఆడవాళ్లు నిద్ర లేచి అయ్యా మాకు డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణమాఫీ చేయడానికి కాగితాలు ఎత్తుకుపోవడానికి, రైతులు మాకు రుణమాఫీ చేయడానికి బ్యాంకుల చుట్టూ తిరగడానికి, గ్రామస్తులు మాకు రేషన్ కార్డు ఇవ్వండి అని చెప్పి రోజు కాగితాలు ఎత్తుకుపోవడానికి, ఆధార్ కార్డులు రేషన్ కార్డులు అప్లికేషన్ తీసుకుపోవడానికి కింద పడి మార్చిపోకుండా చెమటకు తడిచిపోకుండా అవన్నీ జాగ్రత్తగా పెట్టుకోవడానికి ప్రతి సంవత్సరం ఒక సంచి మాత్రం చేతికిచ్చాడు తప్ప అంతకు మించి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అంతకు మించి చంద్రబాబు చేసినటువంటి ఉపకారం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి మరొకటి లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను అడుగుతున్నా, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు పరిపాలించాడు. రాజశేఖర రెడ్డి గారు పరిపాలిస్తే 75 రూపాయల పెన్షన్ ఉంటే 75 రూపాయలు అనేటువంటి పెన్షన్ 200 రూపాయలకు పెంచి ప్రతి నెల 1వ తేదీ కల్లా సంచలనంగా తలుపు తట్టి పెన్షన్ ఇంటికి చేర్పించినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారి కదా ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పి అదే చంద్రబాబు నాయుడు వచ్చాడు. 200 రూపాయల పెన్షన్ 1000 రూపాయలు చేస్తానన్నాడు. 1000 రూపాయలు చేస్తానటువంటి చంద్రబాబు ఈ రోజు పాపం కాలనీ తిరిగితే ఎస్టీలు వచ్చి చెప్పారు, అయ్యా నా కొడుకు ఉద్యోగం చేసుకుంటా ఎక్కడో ఉంటే నాకు పెన్షన్ తీసేసాడు. ఇంకొకరు వచ్చి అయ్యా నాకు సంబంధించి నేను ఇబ్బందులు పడుతున్నావు అని చెప్పారు. అయ్యా మాకు పెన్షన్ రాలేదు వృద్ధాప్యాలు అని చెప్పి జన్మభూమి కమిటీలు అని చెప్పి జన్మభూమి కమిటీల ద్వారా ఈరోజు పెన్షన్ ఇస్తున్నారే. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరు తెలుగుదేశం ఎవరు కాంగ్రెస్ అని చూసి పెన్షన్లు ఇచ్చారా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఎవరు జోక్యం లేకుండా
కులాలతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా, పార్టీల ప్రమేయం లేకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి 200 రూపాయల పెన్షన్ ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. అదే నువ్వు ఈ రోజు 1000 రూపాయల పెన్షన్ కి 100 నిబంధనలు పెట్టి ఏ విధంగా పేదవాడికి పెన్షన్ ఎగ్గొట్టాలనేటువంటి ఆలోచన చేస్తున్నావు తప్ప పేదవాడికి ఏ విధంగా పెన్షన్ ఇవ్వాలనేటువంటి ఆలోచన మర్చిపోయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదో ఒక్కసారి ఆలోచించండి అని చెప్పుకోరుతున్నాను. కాబట్టి ఈరోజు ఇల్లు కావాలంటే జన్మభూమి కమిటీ. జన్మభూమి కమిటీలు ఎవరైతే మన ఎంపీటీసీ మీద, ఎవరైతే మన పార్టీకి సంబంధించినటువంటి సర్పంచుల మీద పోటీ చేసి ఓడిపోయారో వాళ్ళకి జన్మభూమి కమిటీలు ఇచ్చారు. ఎక్కడో అడిగితే చెప్పారు జన్మభూమి కమిటీ వాళ్ళకి వేయడం గొప్ప ఉంది, నీ మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి వాడికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగా చంద్రమోహన్ రెడ్డికి అని చెప్పేవారు. ఎవరైతే మా మీద పోటీ చేశాడో ప్రజలను మాకు వద్దు అని చెప్పి తరిమి కొట్టారో ఆ వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తే ఆయన బాగా పరపతి ఎంత పెరిగిపోయిందని చెప్పి గ్రామాలు తిరుగుతున్నాడు. గ్రామాలు తిరిగితే ఏదైనా అభివృద్ధి పనులు చేస్తాడనంటే మరి గ్రామాలకు సంబంధించి ఒకదానికి సంబంధించి అభివృద్ధి చేస్తాడంటే అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి లేదు. గ్రామాల్లో ఇద్దరుంటే నేను చెప్తున్నా మీకు, భార్యాభర్తల మధ్య కూడా చుచ్చు పెట్టగలిగినటువంటి సమర్థవంతమైనటువంటి నాయకుడు నెల్లూరు జిల్లాలో ఎవరైనా ఉండాలి అంటే చంద్రమోహన్ రెడ్డి. కాబట్టి చంద్రమోహన్ రెడ్డి బ్రతుకంతా ఏంటంటే నిద్ర లేస్తే ఎవరు బాగుండరు, వాళ్ళిద్దరిని ఏ విధంగా తగ్గుపెట్టి విడగొట్టాలనేటువంటి ఆలోచన తప్ప ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధి మీద నేను అడుగుతున్నా చంద్రమోహన్ రెడ్డిని. చంద్రమోహన్ రెడ్డి 2009 నుంచి ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వస్తున్నాడు, ఓడిపోయినా గెలిచిన. ఈరోజు చంద్రమోహన్ రెడ్డి నువ్వు వచ్చేటువంటి రోడ్డు నేను వేయించింది గుర్తుపెట్టుకో. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి తెలుసో తెలియదో మీడియా వాళ్ళకి తెలుసు. దీనికి సంబంధించి ఎత్తిపోతల పథకం వస్తే ఎత్తిపోతల పథకం జీవో తీసుకొచ్చి పొదలకూరల ప్రస్తావన కూర్చోబెట్టి ఇదిగో ఎత్తిపోతల పథకం సాధించి తీసుకొచ్చా, దీనికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్ ఉందన్న. మన చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి తాను చేసినటువంటి ఘనకార్యాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి అని చెప్పుకున్నాడు. నువ్వు ఏమి ఘనకార్యాలు చేస్తే చెప్పుకోగలవు, లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి అని చెప్పుకున్నావు, ఏమి సాధిస్తే చెప్పుకోగలవు? నువ్వు సాధించగలిగిందంతా పేదవాడు ఏదైనా బొంకు పెట్టుకుంటే దాన్ని ఎత్తడం, దాన్ని తీయించడం, ఏదైనా ఇళ్లుంటే దాన్ని కూలగొట్టడం, ఇతని మధ్య తగ్గకపోతే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి పోలీసుల చుట్టూ తిప్పడం. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఏమి చేతకాక వర్గాలు రెచ్చగొట్టి బ్రతుకుతున్నావు తప్ప నువ్వు మరొక కార్యక్రమం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. అందుకనే ఈ రోజు మిమ్మల్ని అందరినీ కోరుకునేది రాబోయేటువంటి రోజుల్లో మరలా మనందరం రాజశేఖర రెడ్డి గారి పరిపాలన తిరిగి కోరుకునేటువంటి వ్యక్తులం. రాజశేఖర రెడ్డి గారు లాంటి పాలన రావాలని అనుకుంటూ ఆశించేటువంటి వ్యక్తులం. రాజశేఖర రెడ్డి మరలా జీవించి మనల్ని పరిపాలించేటువంటి అవకాశం ఒకే ఒకటి, జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే మరలా రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మనం అందుకోగలమని చెప్పి. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, సంతోషపడ్డాం అందరం. రైతులకు సంబంధించి చంద్రబాబు నాయుడు లాగా మోసం చేయాలనేటువంటి ఆలోచన లేదు. 10 సెంట్లుందా 5 ఎకరాలు ఉందా సంబంధం లేదు. ఏ రైతైనా సరే 5 ఎకరాల లోపల మెట్ట గాని మాగాని గాని ఏదైనా గాని 5 ఎకరాల లోపల ఉన్నటువంటి ప్రతి రైతు సన్నకారు రైతు కింద లెక్క. ఆ సన్నకారు రైతుకి మీరు అడిగినటువంటి ఏ బ్యాంకులో అడిగితే ఆ బ్యాంకులో మీకు అకౌంట్ ఉన్నటువంటి ఖాతాలో పడలే, అయ్యా నాకు ఈ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకున్నా నాకేమంటే ప్రతి సంవత్సరం 12,500 లెక్కన 4 సంవత్సరాల్లో 50,000 రూపాయలు ఒక్కొక్క రైతుకి ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది అని చెప్పి సందర్భంగా తెలియదు. పాపం మీరు బ్యాంకులకు పోతే 30 సెంటు 40 సెంటు ఉండేటువంటి వ్యక్తికి 10,000 కూడా ఇవ్వరు లోను. 30 సెంటు 40 సెంటు ఉన్నా సరే 50,000 రూపాయలు 5 ఎకరాల లోపల ఎంత ఉన్నా సరే 50,000 రూపాయలు ఆ కుటుంబానికి చేరుతుంది. మా దగ్గర ఉండేటువంటి లెక్కల ప్రకారం 66 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి. 33,000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అని చెప్పి గుర్తు చేస్తున్నా. రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ఇచ్చాడు పెన్షన్లు, అదే విధంగా గ్రామాలకు తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చినా సరే వాళ్ళ దగ్గరికి పోయి మాకు పెన్షన్ ఇవ్వలేదనేటువంటి మాట లేకుండా 1000 రూపాయలు ఉండేటువంటి పెన్షన్ ప్రతి ఒక్కరికి 2,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే అందించబడుతుంది అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మీకు గుర్తుందో లేదో, మీరు ఇల్లు కట్టుకోలేకపోతే ఆ రోజు అధికారులు పంపించి అయ్యా రాజశేఖర రెడ్డి గారు మా ప్రాణం తీస్తున్నాడు ఇల్లు కట్టమన్నారు. రాజశేఖర రెడ్డి గారు పదే ఒక మాట చెప్పాడు, ఏ గ్రామానికైనా నేను వెళ్లి పూరి గుడిసె ఉందా అని అడిగితే ఒక్క చెయ్యి లేచిందంటే మాత్రం అధికారులు ఊరుకోను ఉపేక్షించను అని చెప్పి ఆ రోజు మాట్లాడాడు. అంటే అధికారులు చెప్పింది మీరు కడతారా నన్ను కట్టమంటారా, ఏదో ఒకటి కట్టాల్సిందే తప్ప పేదవాడు పూరింట్లో ఉండడానికి వీలు లేదు అని చెప్పి ఆ రోజు పార్టీలు చూశారా? ఎవరైనా పార్టీలకు సంబంధించి మీ గ్రామంలో వచ్చి తెలుగుదేశమా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఇల్లు ఇచ్చాడా? ఎవరైతే పాప ఈ రోజు పోతే ఒక ఆమె చూపించింది, నాయన ఈ పూరింట్లో ఉన్నాను ఈ సంవత్సరం వస్తా ఉంది కూలిపోతామని భయంగా ఉందని. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో 47 లక్షలు ఇల్లు కట్టించినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు.
జగన్మోహన్ రెడ్డి గారి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 25 లక్షల ఇళ్లు 5 సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తాను అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నారు. కాబట్టి పాపం ఇల్లు లేనటువంటి వారు చాలా మంది బాధపడుతున్నారు. నేను చెప్తున్నా, ఇల్లు ఇచ్చినా చంద్రబాబు డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితులు లేడు. పూర్తిగా ఈ కట్టుకున్నటువంటి ఇళ్లు పూర్తిగా డబ్బు వచ్చే లోపల మీరందరూ ఆదరించి ఆశీర్వదిస్తే ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆ ఇళ్లు పూర్తయ్యే లోపల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరి ఇళ్లు పూర్తి చేయించేటువంటి బాధ్యత నాది నియోజకవర్గానికి సంబంధించి సందర్భంగా తెలియజేస్తున్నాం. వీటన్నిటితో పాటు ప్రతి ఇంటికి ఒక పెన్షన్ ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసి బిడ్డలు ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో స్కూళ్లకు వెళ్తారో 5వ తరగతి వరకు వెళ్లేటువంటి బిడ్డలకి ఒక్కొక్కరికి 500 లెక్కన ఇద్దరు బిడ్డలకి 1000 రూపాయలు ఇవ్వాలి. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకునేటువంటి బిడ్డలకి ఒక్కొక్క బిడ్డకి 750 లెక్కన ఇద్దరు బిడ్డలకి 1500 రూపాయలు ఇవ్వాలి. ఇంటర్మీడియట్ చదువుకునేటువంటి బిడ్డలు ఇద్దరు బిడ్డలు ఉంటే 2000 రూపాయలు ఇవ్వాలి. పాపం ఈ రోజు ఒక ఆవిడ అడిగింది, నైనా నా బిడ్డ చదువుకుంటుంది, రేపు బాగా చదువుకుంటే ఐఏఎస్ కి సెలెక్ట్ కలెక్టర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అటువంటి బిడ్డలు దృష్టిలో పెట్టుకుని ఈరోజు చంద్రబాబు పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు. కాలేజీలో 75,000 ఫీజు అయితే నేను 35,000 ఇస్తా, మిగతా డబ్బులు మీరు చావండి అంటున్నారు తప్ప పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది పూర్తి స్థాయిలో పేద కుటుంబం ఒక్క రూపాయి కూడా ఫీజు చెల్లించాల్సినటువంటి అవసరం లేకుండా ఎంతైతే అంత ఇచ్చి వాళ్ళకి ఆ బిడ్డకి 20,000 రూపాయల సంవత్సరానికి హాస్టల్ వసతి ఛార్జీలకు సంబంధించి అదనంగా అందించడం జరుగుతుంది అని చెప్పి స్పష్టంగా ప్రకటన చేయడం జరిగింది అని చెప్పి సందర్భంగా పూర్తి చేస్తున్నారు. ఎవరైతే మహిళలు ఉన్నారో ప్రేంద్రీలో ఆయన చెప్పిన రోజుకి మీరు ఎంత అప్పు అయితే ఉంటారో ఆ అప్పుకు సంబంధించి మీరు వదిలేయండి. మీరు బ్యాంకులకు కట్టుకున్నారా లేదా సంబంధం లేదు. ఆ రోజుకి మీ గ్రూపులకు సంబంధించి మీరు ఎంత అప్పు ఉంటారో అంత అప్పు మీరు ఏ బ్యాంకు మీద అడిగితే ఆ బ్యాంకుకు సంబంధించి 3 విడతలుగా నగదు బదిలీ చేయడం జరుగుతుంది. మీరు కోరుకున్నటువంటి బ్యాంకులో ఆ రోజు వరకు మీకున్నటువంటి రుణాలకు సంబంధించినటువంటి మొత్తాన్ని మాఫీగా కాకుండా నగదు కింద మీకు ఇచ్చేస్తారు. మీరు దానికి సంబంధించి ఏదైనా సరే అభివృద్ధి సంక్షేమ పథకాలు చేస్తున్నదానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఈరోజు చూస్తే 108, 104 ఆరోగ్య సేవలు మీకు తెలుసు. ఫోన్ కొడితే వచ్చేటువంటి పరిస్థితి. ఈరోజు ఫోన్ చేస్తే చాలా మంది చెప్తున్నారు, అయ్యా దీనికి సంబంధించి ఆరోగ్య సేవలో మాకు పెట్రోల్ డీజిల్ లేదను, డ్రైవర్ లేడను, వాహనం మరమ్మతులు ఉన్నాయను, రకరకాల కారణాలు చెప్పి వెళ్లిపోతున్నారు. అందుకే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది. కొన్ని ఆసుపత్రులకు వెళ్తే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ జబ్బుకైనా వైద్యం చేసేవాడు. ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి నిర్ణయించినటువంటి ఫీజులు పెంచలేదు ప్రభుత్వం. కొన్ని ముఖ్యమైనటువంటి జబ్బులను తొలగించేసింది ప్రభుత్వం. కాబట్టి పేదవాడికి వైద్యం ఈరోజు అందరి ద్రాక్షపండులాగా మారిపోయింది. అందుకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ వ్యాధి బారిన పడ్డా సరే పూర్తి స్థాయిలో నయం అయ్యేంత వరకు దాన్ని వ్యాధి నుంచి మరలా కోలుకునేంత వరకు దానికి సంబంధించి పూర్తి వైద్య ఖర్చులు భరించడంతో పాటు బాగలేనటువంటి వ్యక్తి మరలా తిరిగి పని చేసుకోగలిగితే పని చేసుకున్నంత కాలం, పని చేయలేకపోతే జీవితకాలం ఆ కుటుంబానికి సంబంధించి ప్రతి నెల పెన్షన్ విధంగా ఆర్థిక సహాయం అందించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. వేరే విధంగా పాపం మహిళలు ఎక్కడికన్నా వెళ్తే అయ్యా మేము తీసుకొచ్చుకున్నది మాకు తెలియకుండా ఇంట్లో దాచిపెట్టుకుంటే మా ఆయన తీసుకుని తాగేస్తున్నాడు అని చెప్పి ఎక్కడికి పోయినా ఈ రోజు పట్టేటటువంటి పరిస్థితి. అందుకే 3 విడతలుగా మద్యపాన నిషేధం విధించాలనేటువంటి ఆలోచన తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు చెప్తున్నాడు బెల్ట్ షాపులు నిరోధిస్తాను అంటే 3 సంవత్సరాలుగా చంద్రబాబు కనపడలేదు బెల్ట్ షాపులు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత కనపడ్డాయి. ఎక్కడైనా బెల్ట్ షాప్ ఉంటే ఊరుకోని అంటున్నాడు చంద్రబాబు. ఎక్కడికైనా మన ఈ మధ్య నంద్యాల ప్రచారానికి పోయాడు. ప్రచారానికి పోతే చంద్రబాబు డౌన్ అని చెప్పి 10 మంది అడిగితే మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు, జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని తాగించి పంపించాడు, పిచ్చి పిచ్చిగా ఉందా పోలీసు కేసులు పెడతానంటున్నాడు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి దిగజారి ఈరోజు నంద్యాల ఎన్నికల్లో ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క ఎన్నిక గెలవడానికి జగన్మోహన్ రెడ్డి చేతిలో చంద్రబాబుకు ముచ్చెమటలు పడుతున్నాయి. చంద్రబాబు అల్లాడి తొల్లాడేటువంటి పరిస్థితి ఈరోజు నంద్యాల ఉపయోగించాలని అని చెప్తున్నాయి. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నువ్వు ఒక్క అసెంబ్లీ సీటు గెలుచుకోవడానికి పిచ్చి కుక్కలాగా నంద్యాల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి ఉంది అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు అధోగతి పాలవుతున్నాడా లేదా ప్రజల్లో ఒకసారి ఆలోచించేయండి అని చెప్పి సందర్భంగా కోరుతున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, మేము ఆ రోజు చెప్పాం మీరు చెప్పలేకపోయారు, ఈ రోజు చెప్పారని. ఎస్, మేము ఏదైనా ఒక మాట చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న మాట వస్తే మేము వెళ్లి అడిగాం. చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేస్తున్నాడు, మనం రుణమాఫీ చేస్తే బాగుంటుంది రైతుల కంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పాడు. మా తండ్రి రాజశేఖర రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతి మాటకి కట్టుబడి చేసినటువంటి ప్రతి వాగ్దానానికి నిలబడి ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి. అనేక సందర్భాల్లో అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట రాజశేఖర రెడ్డి గారు ఒక మాట చెప్పేవాడు, నేను చెప్పినటువంటి మాట ఆలస్యం అవుతుందేమో కానీ ఎక్కడా మాట తప్పలేదు, మెడిమ తిప్పలేదు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు పదే చెప్పేటువంటి.
కాబట్టి రాజశేఖర రెడ్డి గారు రక్తం పంచుకొని పుట్టిన బిడ్డగా, రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా రేపు ఏదైనా సరే చెప్పి చేయలేకపోతే, ప్రజల్లోకి పోతే రాజశేఖర రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతి వాగ్దానం నెరవేర్చాడు. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి లాగా ఇచ్చినటువంటి మాట మీద నిలబడలేకపోయాడు అనేటువంటి చెడ్డ పేరు నాకు కాదు, చనిపోయినటువంటి నా తండ్రికి వస్తుంది. చనిపోయినటువంటి నా తండ్రి పేరు భ్రష్టు పట్టించేదానికన్నా అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్షంలో కూర్చోడానికి ఇష్టపడతాను తప్ప అటువంటి అధికారం నాకు అవసరం లేదు అని చెప్పి అధికారానికి దూరమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే, అధికారం కోసం యానా గట్టి ఖర్చి ఏదో ఒక విధంగా అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కాబట్టి వీటన్నిటితో పాటు మీ అందరికీ చెప్పేది, చంద్రమోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఈ రోజు ఇక్కడికి వస్తున్నారు. చంద్రమోహన్ రెడ్డి చెప్తున్నాడు, పొదలకూరు మండలాన్ని ఈసారి ఏదో ఒక విధంగా నేను మెజారిటీ సంపాదించుకోవాలి అని చెప్పి. నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నా, నేను మీకు ఇంటి బిడ్డలాంటి వాడిని, మీ ఇంట్లో బిడ్డలాంటి వాడిని. మీరు ఏదైనా సరే, మీకు ఏది అవసరం వచ్చినా సరే మీరు నేరుగా వచ్చి నాతో మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. నేరుగా నాకు చెప్పుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. మిమ్మల్ని ప్రతి ఒక్కరిని గుర్తించగలను, ప్రతి ఒక్కరి సమస్య గురించి మాట్లాడగలను. ప్రతి ఒక్కరి సమస్య నా సమస్యగా భావించేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప మీ సమస్యగా భావించేటువంటి అవకాశం ఉండదు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియదు. అందుకే మీ అందరికీ గుర్తుందో లేదో, ఎన్నికలప్పుడు ఒక మాట చెప్పా, ఒకవేళ నేనుంటూ కనుక శాసనసభ్యుడిని అయితే మీరు ఎవ్వరు కూడా ఓవర్తనేది మాకు శాసనసభ్యుడు అనుకున్నటువంటి విధంగా కాకుండా, మా కుటుంబంలో ఒక వ్యక్తి, మా తోబుట్టువు, మా బిడ్డ ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఉన్నాడనేటువంటి నమ్మకం, విశ్వాసం ప్రతి కుటుంబానికి కలిగిస్తానని చెప్పినటువంటి మాట కట్టుబడి ఈ రోజు కూడా ఎవరైనా సరే, బహుశా మీరు గమనించండి, ఈరోజు అధికారం లేదు, నిధులు ఇవ్వడం లేదు, మీరు ఎంత బాధపడుతున్నారో నాకు తెలియదు కానీ అయ్యో గెలిపించిన తర్వాత ఈ ప్రజలకు చేయలేకపోతున్నానని మీకన్నా ఎక్కువగా బాధపడుతున్నాను నేను. కాబట్టి వెనకబడ్డాం, వాస్తవం ఒప్పుకుంటున్నా. ఏదేమైనా సరే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి రోడ్లు ఇవన్నీ వేయించడం జరిగింది. ఏ విధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించి ఎంతో మంది ప్రాతినిధ్యం వహించారు. ఏ ఒక్కరైనా సరే మీకు రోడ్డు వసతి గురించి కానీ, మీకు మంచినీటి వసతి గురించి కానీ ఎప్పుడు ఆలోచించేసినటువంటి దాఖలాలు లేవు. అందుకనే దండలేదు నీళ్లు తెప్పించడంలో కానీ, మంచినీళ్ళకి సంబంధించి ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ లో కానీ, మీకు వచ్చినటువంటి దారులు వేయించడంలో కానీ, రోడ్డు వేయించడంలో కానీ జిల్లా పరిషత్ చైర్మన్ గా రోజు రాజశేఖర రెడ్డి గారు లాంటి చెప్తున్నాడు. కాబట్టి పనిచేయగలిగారు. తప్పనిసరిగా మీరందరూ ఆదరించి ఆశీర్వదించి రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే 5 సంవత్సరాల్లో వెనకబడ్డాం. ఈ 5 సంవత్సరాల అభివృద్ధితో పాటు మరో 10 సంవత్సరాల అభివృద్ధి కలిపి 15 సంవత్సరాల అభివృద్ధి ఈ నియోజకవర్గానికి, ఈ గ్రామానికి, ఈ ప్రజలకి 5 సంవత్సరాలు అందించడం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనం చేస్తున్నాం. అందుకనే మీరందరూ ఆలోచన చేయాల్సింది ఈరోజు ఒక్కటి గుర్తుంచుకోండి, నేను మీ శాసనసభ్యుడిగా ఉన్నా, చంద్రమోహన్ రెడ్డి మంత్రిగా ఉన్నా, చంద్రమోహన్ రెడ్డి రేపు ముఖ్యమంత్రి కానీ, చంద్రమోహన్ రెడ్డి ప్రధానమంత్రి కానీ, ఏది ఏమైనా సరే శాసనసభ్యుడిగా నేను ఉన్న రోజులు నన్ను దాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జోలికి రావాల్సిందే తప్ప చంద్రమోహన్ రెడ్డి నన్ను పక్క పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యకర్త జోలికి వచ్చేదానికి ఊరు కోరు అట్టగిస్తానని చెప్పి సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనం చేసుకుంటూ, ఏది ఏమైనా సరే మనందరం ఆలోచన చేయాల్సింది, జగన్మోహన్ రెడ్డి మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే తప్ప పేదవాడికి సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించేటువంటి అవకాశం లేదు అనేటువంటి దాన్ని గమనించండి. మళ్ళీ తల్లి గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు మిమ్మల్ని వదిలిపెట్టాడు. చంద్రబాబు నాయుడు మళ్ళా వస్తాడు. మొన్న ఫోన్లు ఇస్తానన్నాడు, పొరపాటు జరిగింది, ఈసారి ఇంటికి ఒక కారు ఇస్తానని చెప్తాడు. లేదనుకుంటే మీరందరూ ఉచితంగా జరగడానికి ఈ పూర్తల్లో ఒక విమానాశ్రయం కట్టి విమానాన్ని కిందకి తెస్తాను అంటాడు. లేదంటే మీరు తీర్థయాత్రలు తిరగడానికి రైళ్లు వేస్తానంటాడు. చాలా మంది అంటున్నారు ఎక్కడైనా పోతే, అయ్యా ఇంకేముండే చెప్పడానికి, చెప్పిన ఎన్ని చెప్పి మోసం చేశాడని చెప్పి 700 చెప్పాడు కదా చంద్రబాబు, మరో 7,000 మోసం చేయగలడు. 7,000 మాటనే చేయగలడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చూస్తేనే వస్తుంది నవ్వు. ఏమంటారు, రేడు అబద్ధాలు చెప్తున్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు నిశ్చితంగా చెప్తున్నాడు, చెప్పిన అన్ని నెరవేర్చేశానని చెప్తాడు. రుణమాఫీ గురించి ఏంటంటే అంటే రుణమాఫీ గురించి మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకోలేదంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకోవడానికి ఎవడు బాబు డబ్బు? మీ బాబు డబ్బు ఏమైనా తెచ్చిచ్చావా? హెరిటేజ్ లో నుంచి ఏమైనా లాభాలు ఇచ్చావా? ప్రజల పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బు ఇచ్చావు, ప్రజలకు చేరాల్సినటువంటి డబ్బు ఇచ్చావు. మేము అడిగేది నువ్వు చెప్పినటువంటి రుణమాఫీ చేసావా లేదా అనేటువంటి దాని మీద. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడికి ఇచ్చావు, ఇంకొకటికి ఇచ్చావు కాదు. ఈ చెప్పినటువంటి మాట మోసం చేసావనేటువంటి దాని మీద అడుగుతున్నాం తప్ప మరొక దాని మీద కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గురించి ఒక్క మాటలో చెప్పుకోవాలంటే, సొంత పిల్లనిచ్చినటువంటి మామకు వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తికి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి వెన్నుపోటు పడడం అనేటువంటిది పెద్ద సమస్య కాదు చంద్రబాబు నాయుడికి. అది ఒక్కటి గుర్తుంచుకుంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయేటువంటి అవకాశం ఉండదు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ సమయంగా మనం చేసుకుంటూ, ఏదేమైనా సరే రాబోయేటువంటి రోజుల్లో మన అందరం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన తిరిగి తెచ్చుకోవాలని, ఆ విధంగా ప్రతి ఒక్కరూ అడుగు వేయాలని చెప్పి కోరుకుంటూ, మీతో పాటు ఈ గ్రామంలో నేను కోరుకునేది ఎవరైనా 10 మంది తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉండొచ్చాం.
తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా చెప్పేది నేను ఎప్పుడు తెలిసి ఎవరికి అన్యాయం చేయలే, ఎవరికి అన్యాయం చేయాలనేటువంటి ఆలోచన కూడా లేదు. కాబట్టి మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని ఈ రోజు గోవర్ధన్ రెడ్డి ఏదన్నా తప్పు చేశాడా అనేటువంటి ఆలోచన చేసుకుని ఒకవేళ నేను తెలుసో తెలియకో ఏదన్నా తప్పు చేసి ఉన్నా సరే మీరు నిండు మనసుతో మన్నించండి. అందరూ కలిసి రండి. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి విషయంలో మన అందరం కలిసి అడుగులేస్తాం, మన అందరం కలిసి పనిస్తాం. ఇంటి బిడ్డ మొదలు పెట్టుకుని పరాయ బిడ్డ కోసమో పరాయ బిడ్డ మోజు కోసమో మీరు ప్రయత్నాలు చేయకండి అని చెప్పి సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనం చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించమని, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమని, మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందజేయండి. నేను పేరు పేరు చేతులు జోడించి సవినయంగా ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్.